రాజమహేంద్రవరంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 69 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో పోయి దగ్గర ఈరోజు 13,600 క్యూసిక్లు మనం వాడుకుంటా ఉన్నాం. ఈ 2 నెలల్లో అధికార యంత్రాంగం జాగ్రత్త పడి ముందు చూపుతో 21.71 టీఎంసీలు నీళ్లు కాలువలకు విడుదల చేయడం జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలో కూడా వెస్ట్ గోదావరి జిల్లాలో ముందు జాగ్రత్తలు తీసుకొని జూన్ మొదటి వారంలోనే ఇవాళ నారుమళ్ళకి నీరిచ్చుకొని వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఎక్కడికక్కడ వేగవంతం చేయమని ఎక్కడికక్కడ నీళ్లు తీసుకోమని చెప్పి కూడా ఇటు నీటి సంఘాలు అధికారులంతా కూడా పనులు పరిగెత్తిస్తూ ఉన్నారు. మొత్తం దగ్గర మనం 21.71 టీఎంసీ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపయోగించుకున్నాం. సుమారు 669 టీఎంసీలు వచ్చాయి. మొత్తం ఇవాళ సముద్రంలోకి 3,45,540 క్యూసిక్లు ఈరోజు సముద్రంలోకి వెళ్తూ ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఎత్తున నీళ్లు సముద్రంలోకి వెళ్తూ ఉంటే కనీసం 100 వరద రోజుల్లో 80 టీఎంసీలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి ఈ మేరకు ఈ నీళ్ళని ఏదైతే కృష్ణానదికి శ్రీశైలం నీళ్లు వస్తాయో ఆ నీళ్ళని అంద్రినివా ద్వారా, గాలేరి నగర్ ద్వారా, తెలుగంగ ద్వారా, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమని రతనాలసీమ చేస్తాం, హార్టికల్చర్ అప్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మహాసంకల్పం చేసి గోదావరి పుష్కరాల సందర్భంగా ఆ మహాసంకల్పాన్ని ఇవాళ కార్యరూపంలోకి ఆయన తీసుకొస్తే పట్టిసీమ దండగా. పట్టిసీమకు నేను వ్యతిరేకం. పట్టిసీమ జరగదు. పట్టిసీమ జరిగితే మా మెడబోసుకుంటామని ఒక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చేయబోసుకుంటామని ఒక ఎమ్మెల్యే, రాజీనామా చేసి వెళ్ళిపోతామని ఒక ఎమ్మెల్యే. ఎన్ని అసత్య ప్రచారాలు చేయాలో, ఎన్ని ఆరోపణలు మా మీద చేయాలో, ఎన్ని రాళ్ళు మా మీద విసరాలో, ఎన్ని చేయాలో జగన్మోహన్ రెడ్డి అన్ని కుట్రలో కుతంత్రాలు చేశాడు. రైతులను రెచ్చగొట్టాడు, భూములు ఇవ్వద్దన్నాడు, కోర్టులకు వెళ్ళి కరెంటు స్తంభాలు వేయొద్దన్నాడు, కోర్టుల్లో కేసులు వేయించాడు. ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా గోదావరి జిల్లాల ప్రజల ఆశీస్సులతో మా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వృధాగా పోతా ఉన్న సముద్ర జలాల్ని తీసుకెళ్తే తప్పేంటి, మాకు మా ప్రాంతంలో మా పంటలన్నీ కాపాడి ఇటు మంచినీళ్ళకు కానీ ఇండస్ట్రియల్ అవసరాలు కానీ అన్నీ తీరిన తర్వాత సముద్రంలో పోయే నీళ్లు 14 మీటర్ల పైబడే నీళ్లని తీసుకెళ్లి ఉపయోగించుకోండి అని చెప్పి పెద్ద మనసుతో శంకుస్థాపనలో పాల్గొన్నారు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంఘాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను పంపించి గోదావరి జిల్లాలో మా బొమ్మలు తగలబెట్టే కార్యక్రమం, లేకపోతే రాస్తా రోకలు ధర్నాలు చేసే కార్యక్రమం, ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా దేవుడి ఆశీస్సులతో ప్రజల సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పంతో గోదావరి తల్లి కృష్ణమ్మలో కలిసి పవిత్ర సంగమంలో మరి కలిసింది. రేపు ముఖ్యమంత్రి గారు సాయంత్రం 4 గంటలకి పవిత్ర సంగమంలో మరి ఆ అద్భుతాన్ని గోదావరి తల్లి కృష్ణమ్మ ఒడిలో కలిసిన ఆ మహాప్రదేశం, ఆ పవిత్ర సంగమం మరి అక్కడికి రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు ఉదయం 10 గంటలకి కర్నూలులో ఏదైతే కృష్ణా పుష్కరాలకు సంబంధించి అవన్నీ కూడా రివ్యూ చేసుకొని మరి అక్కడ ఘాట్లు కానీ మరి అవన్నీ కూడా దేవాలయాలు అన్నీ కూడా దైవ దర్శనం అయిన తర్వాత మళ్ళీ గన్నవరం వచ్చి అక్కడి నుంచి పవిత్ర సంగమంలో గోదావరి కృష్ణ సంగమం దగ్గర కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం 4 గంటలకి రాబోతూ ఉన్నారు.